అమెరికన్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ మొహమ్మద్ యూనస్ ఓ మాట అన్నాడు. ఇది చెప్తుంటేనే కోపంతో ఒళ్ళు రగిలిపోతుంది. బట్ స్టిల్ నేను చెప్తా. మత ప్రాతిపదికన హిందువుల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే రోడ్ల మీద చంపేసి తగలబెట్టేసి ఇది 2025లో ఉన్నాం మనం అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకునే విజువల్స్ మనకు కనబడుతుంటే అంట ఆ విక్టిమ్స్ బయటకు వచ్చి మేము హిందువులు మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి అనకూడదంట. బంగ్లాదేశ్ లో don't go back and say I'm a Hindu so protect me. Always say I am a citizen of this country. I'm entitled to all the protection. The state is supposed to give it to me. So then you've a bigger coverage. నేను సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కాబట్టి నాకు రక్షణ కలిగేలా చేయాలని చెప్పి ప్రతి బంగ్లాదేశీ వ్యక్తి చెప్పాలంటే ఆ వ్యక్తి హిందూ అయినా హిందూని చంపేస్తుంది. మరి వ్యక్తి ఐక్యూ ఎంత ఉందో ఆ మైండ్లో ఏముందో నాకు తెలియదు, కానీ భారతదేశం మాత్రం ఒక రెడ్ లైన్ డ్రా చేయాలని చెప్పి నాకు అర్థమవుతుంది. మీకు అందరికీ అర్థమైనా మీరు అందరూ కాలేజ్కి వెళ్తున్నారు లేదా ఆఫీస్లో పనిచేస్తుంటారు కాబట్టి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. మీ హాస్టల్లో మీ ఫ్రెండ్ ఒకడు లేదా పరిచయం మీ దగ్గర వచ్చి నాకు అర్జెంట్గా డబ్బులు అవసరం, నాకు అప్పు కావాలి, ఒక 10,000 రూపాయలు నాకు కావాలని అడిగి తీసుకొని మీ దగ్గర మీరు విశాల హృదయంతో 10,000 రూపాయలు ఇస్తే ఆ 10,000 తీసుకొని మీకు డబ్బులు వెనక్కి ఇవ్వడం పక్కన పెట్టి అట్లీస్ట్ మీతో మంచిగా ఉండాలని చెప్పేది మీరు అనుకుంటారు కదా. ఇప్పుడు అదే వ్యక్తి వచ్చి మీ మీద విషయం చెబితే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు మరీ ముఖ్యంగా మీరు చెయ్యని పనుల్ని మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. దీన్ని మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని లాగి డే అండ్ నైట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? డబ్బులు అసలు ఎందుకు ఇచ్చాను ఫీల్ అవుతారు కదా. ఇవాళ మన దగ్గర బంగ్లాదేశ్ అలా $900 మిలియన్ అప్పు తీసుకుంది. అప్పు కూడా కాదు, కరెంట్ బిల్ రూపంలో మనం కట్టాల్సిన డబ్బు అది. ఇప్పుడు వీళ్ళు రోడ్లెక్కి స్టూడెంట్ లీడర్స్ అనే పేరుతో బాబర్ వెళ్ళిన బాటలో మనం నడవాలి, 7 సిస్టర్స్ ని వేరు చేయాలని చెప్పి నినాదాలు తీస్తున్నారు బయటికి. ఇలాంటి నినాదాలు ఉస్మాన్ హడే అనే వ్యక్తి చేశాడు. రకరకాల ఇంటర్వ్యూస్ కి, ప్లాట్ఫామ్ కి, పాడ్కాస్ట్లకి వెళ్ళి మరి భారతదేశం మమ్మల్ని ఆక్రమించేసింది, ఇది కొలోనియల్ రూల్ అన్నట్టు చెప్పాడు ఆ వ్యక్తి. ఆటోలో వెళ్తుంటే రోడ్డు మీద చంపేశారు. అది ఎవరు చంపారో మనకు సంబంధం లేని విషయం, వాళ్ళ దేశంలో అక్కడ జరిగింది అది. దీని మీద ఇప్పుడు భారతదేశాన్ని లాగి భారతదేశానికి దీనికి సంబంధం ఉన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎంత బలంగా పోర్ట్రే చేశారంటే అందులో ఉండే రాడికల్ పీపుల్ ఎవరైతే ఉంటారో టార్గెటెడ్ గా భారతదేశం మీద దాడి అంటే హిందువుల మీద దాడే అని వాళ్ళ బంగ్లాదేశ్ లో హిందువులు ఉంటారు కదా, కేటగారికల్ గా వాళ్ళని బయటికి లాక్కొచ్చి ఈ దిపు చంద్రదాస్ అనే వ్యక్తి గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. గట్టిగా మాడితే 25-27 సంవత్సరాలు ఉంటాయి. నాకు చెప్పాలంటే దాని గురించి మాడాలంటే కూడా అదలో ఉంది, కానీ రోడ్డు మీద కొట్టి చంపేసి ఒక చెట్టు లాంటి దానికి దేనికో కట్టి తగలెట్టేశారు. దాని ఫోటోలు అవి తీసి వీడియోలు తీసి చప్పట్లు కొడుతూ జనాలు చూస్తున్నారు అక్కడ. In Bangladesh, Hindu groups say they faced over 2,000 attacks since Sheikh Hasina's exit last year. ఇప్పుడు ఈ వ్యక్తి బయటకు వచ్చి అంటే నేను హిందూను కాదు, నేను బంగ్లాదేశ్ వ్యక్తిని కాబట్టి నాకు సాయం కావాలని చెప్పి అడగాలంట. అడిగితే ఎవరు చేస్తారు? ఇవాళ బంగ్లాదేశ్ని ఎవరు రూల్ చేస్తున్నారు? ఈ మొహమ్మద్ యూనస్ అనే వ్యక్తి పేరుకైనా ప్రైమ్ మినిస్టర్. ఆ వ్యక్తి ఒక పపెట్ పొజిషన్ తీసుకొని అక్కడ కూర్చొని అమెరికా గూడిజం చేస్తున్నాడు. చైనా ఈజ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. నష్టపోతుంది ఎవరో తెలుసా? బంగ్లాదేశ్ లో ఉండే మైనారిటీలు. ఒక చిన్న ఆడబిడ్డ 7 నెలలు కూడా ఉండదు. ఈ ప్రొటెస్ట్లు అవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఏది నాన్ వైలెంట్ గా చేరీలు. మళ్ళీ దేనికైనా వైలెన్స్ ఉండాలనుకుంటారు. ఆ వైలెన్స్ లో ఆడపిల్లలు ఉంటే చిన్న పిల్లలు కూడా ఉండాలి. ఒక ఆడబిడ్డను తీసుకెళ్లి మంటల్లో వేస్తారు. ఎలాంటి వికృత మైండ్ సెట్ ఉంటే అది చేస్తారు చెప్పండి. దీని గురించి మనం మాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. ఒక్క విషయం చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంది నాకు. ఇది ఏ ఇతర మతమైనా ప్రపంచం అంతా వచ్చి మాట్లాడుతుంది, కానీ ఇవాళ మాట్లాడడానికి వేరే దేశం ముందుకు రావట్లేదు. ప్రపంచంలో అత్యధిక హిందువులు ఉండే దేశాల్లో బంగ్లాదేశ్ 3వ స్థానంలో ఉంటుంది. అలాంటి బంగ్లాదేశ్ లో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ పర్సెంటేజ్ ఎంత అని మీరు ఒకసారి గూగుల్ చేయండి. నేను చెప్పడం కాదు. వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 13% ఉండేది. ఇవాళ గట్టిగా మాడితే 7.95%. ఈ దేశం మనకు వచ్చి లెక్చర్లు ఇస్తుంటది, మనం వాళ్ళని ఆక్రమిస్తున్నాం అని చెప్తుంటది. వాళ్ళు మనల్ని ఆక్రమించే మాటలు మాట్లాడుతున్నారు. గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్స్ రిలీజ్ చేస్తున్నారు. పాకిస్తాన్ జెండాలు ఆడేమన్నా పట్టుకొచ్చి ఫోటో రిలీజ్ చేశాం కదా October 15th. దాని గురించి మనం మాట్లాడాం కూడా, వీడియో కూడా చేశాను దాని గురించి. అండ్ ఇక్కడ ఇండియా తీసుకోవాల్సిన స్టాండ్ కూడా అమెరికాతో ఉన్నట్టు ఉండకూడదు. ఇక్కడ ఇది ఏదో ట్రేడ్ డీల్ కాదు. ఇది 50% టారిఫ్ వేసాడు, మనకి పలానా నష్టం వస్తుంది, ఇక్కడ మనం సంయమనం పాటిద్దామంటే అది ఓకే. అది బట్ ఇక్కడ జనాల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ ఇది, భారతదేశపు సమగ్రతకి సంబంధించిన ఇష్యూ ఇది. బంగ్లాదేశ్ ఇస్ ల్యాండ్ లాక్డ్. 3 వైపులా భారతదేశం ఉంటుంది. అక్కడ ఎటువంటి అన్రెస్ట్ క్రియేట్ అయినా దాని రిపర్కర్షన్ భారతదేశంలో ఉంటుంది. అండ్ ఇవాళ నాకు అనిపించే విషయం అంటే ఆనెస్ట్ గా చెప్పనా, మనం ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ సంయమనం పాటిస్తున్నాం, మనం ఎక్కువ పేషెన్స్ చూపిస్తున్నాం. మనం అది ఎందుకు, ఎక్కడ, ఎలా రెడ్ లైన్ గీయాలనేది మనం చూసుకోవాలి. ఏ గీతని దాటినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ మనం సంయమనం పాటించాలి మనం తెలుసుకోవాలి. దాని గురించి నేనే కాదు చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదేంటో ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం విత్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. ఇలాంటి వీడియోస్ ఇంతే పవర్ఫుల్ గా నా దగ్గర నుంచి మీకు రోజు కోటి వస్తుంది. నా వాయిస్ కి బేస్ ఇచ్చే పవర్ మీ చేతిలోనే ఉంది. మీరు చేయాల్సిన విషయం ఒక్కటే, కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఈ నాలెడ్జ్ ఫీల్ మీ దాకా రావాలంటే ఆన్ ఎ డైలీ బేసిస్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. దీపు చంద్రదాస్ గారి గురించి మనం మాట్లాడాం కదా. ఇవాళ ఆ వ్యక్తి భూమి మీద లేడు, బట్ ఆయన కుటుంబం ఉంది. వాళ్ళ మానసిక పరిస్థితి ఇవాళ ఎలా ఉంటుంది నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీని గురించి కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. ఆయన హీస్ వెరీ క్లియర్. ఇది మనం చూసి చూడనట్టు వదిలేసే ఇష్యూ కాదు. ఇది ద యాక్ట్ ఇస్ ఇన్హ్యూమన్ అండ్ దీనికి మన సమాధానం చెప్పాలని మీనింగ్ వచ్చినట్టు ఆయన రాశారు. బట్ ఎలా సమాధానం చెప్తే, మనం ఏం చేస్తే కరెక్ట్ అయిన సమాధానం వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది అంటే మీరే చూడండి. నేను ఈ వీడియో షూట్ చేసిన మల్టిపుల్ ఆర్టికల్స్ వస్తున్నాయి కదా, రకరకాల ఆర్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 బంగ్లాదేశీ వీసా సెంటర్లు భారతదేశంలో 3 సిటీస్ బంద్ చేశారు. న్యూఢిల్లీ, సిలిగురి అండ్ అగర్తలా. 3టికి 3 కారణాలు ఉన్నాయి. న్యూఢిల్లీలో బంద్ చేస్తే క్యాపిటల్ సిటీలో బంద్ చేసినట్టు ప్రపంచ
ప్రపంచానికి ఒక మెసేజ్ పంపించినట్టు అవుతుంది. సిలిగురిలో బంద్ చేస్తే వాళ్ళు ఏదైతే 7 సిస్టర్స్ అండ్ డ్రామాలు ఆడుతున్నారో ఆ పర్టికులర్ ఏరియాలోనే బంద్ చేయడం వల్ల ఆ సో కాల్డ్ యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ బ్యాచ్ మొత్తానికి ఆనందంతో నైట్ పార్టీ చేసుకోవడానికి ఒక రీజన్ అది. అగర్తల అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, బంగ్లాదేశ్కి ఎంత క్లోజ్ గా ఉంటుందో మన అందరికీ తెలుసు. అది పీపుల్ టు పీపుల్ టైజ్ ఉంటాయి అక్కడ. దీని మీద మన ఎంఈ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గురించి మాట్లాడారు ఆయన. బట్ మాటలతో మనం మాట్లాడినా తీవ్రంగా ఖండించినా వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు కదా, రోజుకు అడుగు ముందుకు వస్తున్నారు. బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఎలక్షన్స్ మీరు చేసుకుంటారా బాబు అని చెప్పాం మనం. దాన్ని నాడు ఎలా తీసుకున్నాడు, అక్కడ బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వచ్చి భారతదేశం మాకు చెప్పాల్సినంత స్థితికి మేము దిగజారిపోలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. మనం ఏమంత అడ్వైజ్ ఇచ్చాం, బేసిక్ అడ్వైజే కదా అది. సరే దాన్ని పక్కన పెడదాం. సరే ఈ 3 లొకేషన్స్ లో ఎందుకు బంగ్లాదేశ్ వీసా సెంటర్లు ఎందుకు మీరు లేపేశారు అంటే దీనివల్ల మనకు పెద్దగా వచ్చే నష్టమేం లేదు, బట్ అది డిప్లొమాటిక్ ఒక మెసేజ్ పంపిస్తున్నట్టే కదా. సో ఎందుకని అడిగితే అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, మీరు ప్రొటెస్ట్లు చాలా బలంగా చేస్తున్నారని చెప్పి బంగ్లాదేశ్ చెప్తుంది. ఆ రోజు నిజంగా నేను చెప్తున్నాను కదా, గట్టిగా మాడితే 10ల సంఖ్యలో జనాలు వెళ్ళారు. చాలా నాన్ వైలెంట్ గా వాళ్ళ మన డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే బంగ్లాదేశ్ మీద ఉందో అది మనం చెప్పాం మనం, అంతే. దానికి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అదే ఇండియన్ హై కమిషన్ బంగ్లాదేశ్ దగ్గర ఎలాంటి ప్రొటెస్ట్ జరుగుతుందో మన అందరికీ తెలుసు కదా. అక్కడ జనాలు వాళ్ళు రౌడీలా, రోగ్సా, వాళ్ళు హూలిగన్సా, ఎవరు వాళ్ళు బ్యారికేడ్ల మీద ఎక్కి ఎగిరే వాళ్ళు బంగ్లాదేశీ సిటిజన్స్. వాళ్ళు చేస్తుంది చాలా నాన్ వైలెంట్ గా, చాలా పద్ధతిగా ఉంది. దీని గురించి ఏమైనా అడిగితే భారతదేశం మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుందని చెప్పి మొహమ్మద్ యూనస్ అంటాడు. అండ్ ఇదే బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఏం మాట్లాడుతుందో తెలుసా, మనం అంటే షేక్ హసీనా గారికి ఆశ్రయం కలిగించామంట. మనం ఏం చేసాం ఎగ్జాక్ట్ గా ఆగస్ట్ 5th రోజున లాస్ట్ ఇయర్ 2024 ఆవిడ గుండెలను అరిచేతిలో పెట్టుకుని భారతదేశం వస్తే మనం తలుపులు తెరిచాం. మనం ఎందుకు అక్కడ పంపిస్తే వాళ్ళు ఆవిడతో ఏం చేస్తారో మన అందరికీ తెలుసు. అండ్ అదే ప్రూవ్ అయింది. ఇక్కడ ఉరిశిక్ష చేసేసి మీరు పంపించండి ఇప్పుడు డిమాండ్ చేస్తారు మనల్ని. Only one sentence, that is sentence of ఆవిడ పొలిటికల్ రిఫ్యూజీ, నార్మల్ గ్యాంగ్స్టర్ కాదు ఆవిడ. మీరు అడగగానే ఇచ్చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా విజయ్ మాల్యా గారిని అడుగుతున్నాం మనం. ఆయన అక్కడ లండన్ లో తలదాచుకున్నాడు. ఆయన ఇవాళ లండన్ ఇవ్వట్లేదని చెప్పి హై కమిషన్ బయట మనం ఏమైనా డ్రామాలు ధర్నాలు చేస్తున్నామా? ఆయన పిఎం కూడా కాదు కదా భారతదేశానికి, ఈవిడ పిఎం బంగ్లాదేశ్ కి. మీకు ఎంత డిఫరెన్స్ ఉందో మీకు అర్థమవుతుంది కదా. ఎనీవేస్ ఈ షేక్ హసీనా గారిని మన భారతదేశంలో మనం పెట్టుకొని ఉన్నామని చెప్పి మన నార్త్ ఈస్ట్ లో ఇన్సర్జెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే ఇండిపెండెంట్ స్టేట్ ఇది ఏదైనా హడావుడి చేస్తున్నారు కొంతమంది ఉంటారు అక్కడ నార్త్ ఈస్ట్ లో కూడా. మీరు ఎక్కడైనా బార్డర్ స్టేట్ లో చూస్తే అక్కడ ఉండడం సహజం. అది వాళ్ళని బంగ్లాదేశ్ రప్పిద్దాం, ఇక్కడే ఆశ్రయం ఇద్దాం, తుపాకులు ఇచ్చి వెనక్కి పంపిద్దాం అని మాట్లాడుతున్నారు ఈ స్టూడెంట్ లీడర్స్. వాళ్ళు నిజంగానే స్టూడెంట్ లీడర్స్ అనే డౌట్ ఎవరికైనా ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు నోటికి వచ్చింది అక్కడ మాట్లాడి దాని రిపర్కషన్స్ అక్కడే వాళ్ళు ఫేస్ చేసి దానికి భారతదేశం మీద మళ్ళీ వేలెత్తి చూపిస్తున్నారు. అండ్ బై ద వే ఏ లాజిక్ లో ఒక దేశంలో ఉండే ఇన్సర్జెంట్స్ ఫార్మర్ పిఎం ఒక్కలే అవుతారు? అది ఓన్లీ పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో మాత్రమే కుదిరే లాజిస్టిక్స్. అది వాళ్ళ మెదడులకు మాత్రమే అది అంత చిక్కుతుంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో వాడేశారు అక్కడ పాకిస్తాన్ లో. ఆయన్ని బలూచిస్తాన్ లో ఉండే రెబల్స్ ని ఒక్కలే అని చెప్పి వాళ్ళు అన్నా అనేస్తారు. అలాగే ఇక్కడ షేక్ హసీనా ఇన్సర్జెంట్స్ తో పోలుస్తున్నారు. అండ్ జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అంటారు కదా, అలాగా ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఒకటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో చేస్తుందని చెప్పి మన వార్తలు బయటకు వస్తున్నాయి. ఎలాంటిది, మనకి సౌదీ అరేబియాతో పాకిస్తాన్ చేసింది కదా, అది కూడా నలిఫై అయిపోయే డీలే. అది సింపుల్ గా చెప్పాలంటే Pakistan and Bangladesh are also working on a mutual defense agreement more on the lines of what Pakistan and Saudi Arabia have managed. వాళ్ళ న్యూక్లియర్ ఆయుధాన్ని సౌదీ అరేబియా కొనుక్కున్నట్టే, రెంట్కి తీసుకున్నట్టు అని చెప్పండి. రేపు పొద్దున్న ఇరాన్ ఏమైనా హడావుడి చేస్తే ఇరాన్ మీదకి వెళ్ళాలంటే ఈ పాకిస్తానీ సోల్జర్స్ నీళ్ళు రమ్మని వంకాయ ముని బ్యాచ్ మొత్తాన్ని ఇరాన్కి పంపించడానికి కానీ, లేదా న్యూక్లియర్ అవసరం ఎప్పుడు వచ్చినా పాకిస్తాన్కి న్యూక్లియర్ ఎక్విప్డ్ కంట్రీ కాబట్టి అలాంటి దేశంతో చెయ్య కలిపింది కాబట్టి అదే. కానీ రేపు పొద్దున్న భారతదేశంతో ఏదైనా యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్కి ఖచ్చితంగా సౌదీ రాదు. ఇది నేను రాసి చెప్తాను. సౌదీ ఇస్ నాట్ ఎ స్టూపిడ్ కంట్రీ. ఇకపోతే రెండో ఇష్యూ మన భారతదేశంలో ఉండేది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పాయింట్. బంగ్లాదేశ్ ఇంత హడావుడి చేస్తున్న భారతదేశం తిరిగి రిటాలియేట్ అవ్వకపోవడానికి కారణం ఇంకొకటి ఉంది. ఇది ఎవరు మాట్లాడిన కారణం, ఏ పార్టీకి సంబంధం లేని కారణం అని వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. నేను ఇక్కడ ఏ పార్టీకి డిస్కౌంట్ ఇవ్వట్లేదు. ఎవరికి వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ తరహాలో వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ ఓటు బ్యాంక్ లాగా ఇవాళ మన దేశంలోనే కొన్ని కోట్ల మంది ఉన్నారు, ముఖ్యంగా అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, అంతెందుకు మన తెలంగాణలో. దీన్ని మనం స్ట్రైట్ గా సింపుల్ గా దీన్ని ఒక రెడ్ లైన్ అని మనం అనుకుని దీన్ని కౌంటర్ మనం చేయకపోతే రేపు పొద్దున అక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ వీళ్ళు అన్లాక్ అవుతారు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. కోట్ల మంది ఉన్నారు లోపల. దేశం పట్ల ఎటువంటి ఎలిజియన్స్ ఉండదు. భారతదేశం అంటే వాళ్ళకి మీనింగ్ లేదా? మీకు తెలుసా అది ఎంత డేంజరస్ అది? ఇదంతా చాలదన్నట్టు బంగ్లాదేశ్ వాళ్ళు ఎలా మాడతారు తెలుసా? భారతదేశం అంటే నేను అట్లా వెళ్ళి వచ్చేస్తాను, నేను అది మందే ఆ దేశం అన్నట్టు మాడుతున్నారు వాళ్ళు. అంతెందుకు పెద్ద గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ అవుట్ వేసి దాంట్లో వెస్ట్ బెంగాల్ని, ఒరిస్సాని, 7 సిస్టర్స్ ని, చైనాలో కొంత భాగాన్ని మొత్తం కలిపేసుకొని మా పూర్వీకులు ఇక్కడ ఉన్నారు, ఇది మానేలా అంటున్నారు. సోర్స్ ఏదంటే అదే మొహమ్మద్ యూనస్ మెదడులో ఉండే పొరల్లో ఎక్కడ ఉంటుంది ఆ సోర్స్ అదే. ఎనీవేస్ ఈ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళే కాదు, మయన్మార్ కూడా మేము ఫెసిలిటేట్ చేస్తాం ఇంకా రోహింగ్యాలు భారతదేశంలోకి వచ్చేలాగా అని ప్రొటెస్ట్ లో మాట్లాడుతున్నారు. సింపుల్ గా చెప్తున్నాను కదా, మనల్ని డిస్మాండిల్ చేయడమే వాళ్ళు ప్రైమరీ ఫోకస్ లో పెట్టుకున్నారు వాళ్ళు. అందుకే ఈ పాకిస్తాన్తో ఈ కుమ్మక్క అవ్వడమేనా? పాకిస్తాన్కి ఏమొస్తే చెప్పండి? బంగ్లాదేశ్ ఈ డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేస్తే వీళ్ళకి ఏమైనా అద్భుతమైన మిలిటరీ ఏమైనా డిఫెన్స్ ఫోర్స్లు ఏమైనా ఉన్నాయా? మనం కానీ సీరియస్గా కానీ ఫోకస్ కానీ చేయగలిగితే
కొంచెం ఎఫర్ట్ కానీ బంగ్లాదేశ్ మీద పెట్టగలిగితే బంగ్లాదేశ్ మిలిటరీగా దాని పరిస్థితి అంటే మనందరికీ తెలుసు. అలాంటి వాళ్ళతో పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ ఎందుకు చేస్తుందంటే పాకిస్తాన్ గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తుంది, ఏ రోజు భారతదేశాన్ని దెబ్బతిద్దామా అని. బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అని బిలావల్ బుట్టో ఊరికనే అనలేదు కదా, వాళ్ళు ప్లాన్ చేసిన 1000 కట్స్ లో ఇది ఒక కట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ బంగ్లాదేశ్ ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ జోన్ లో ఉండదో అదే జోన్ లోకి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. హిస్టరీ ఇస్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఆర్ ఫారెన్ పాలసీ టువర్డ్స్ బంగ్లాదేశ్ నీడ్స్ టు బి మోర్ ప్రోయాక్టివ్. ఇది నేననే మాట కాదు, మనం కొంచెం లేట్ బ్యాక్ గా ఉన్నాం విత్ బంగ్లాదేశ్ అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. ఇదే బంగ్లాదేశ్ కి ఎవరు ఇండిపెండెన్స్ ఇచ్చారు? ఇవాళ షేక్ హసీనా భారతదేశానికి వస్తే మనం ఏదో దేశద్రోహం చేసినట్టు బంగ్లాదేశ్ మారుతుంది కదా. ఇదే షేక్ హసీనా ఫాదర్ అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ చనిపోయినప్పుడు 1975 లో ఆయన ఇంటికి వెళ్ళి మరి ఆయన అసాసినేట్ చేసినప్పుడు షేక్ హసీనా భారతదేశం వస్తే మనమే కదా ఆశ్రయం ఇచ్చాం. మరి ఆ రోజు మాట్లాడలేదు కదా వీళ్ళు, ఇవాళ మాట్లాడతారు. ఇన్ఫాక్ట్ ఇదే షేక్ హసీనా గారు అప్పుడు పవర్ లో ఉన్నప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ ఒకటి ఉండేది, దాని గురించి సెపరేట్ వీడియో చేయాలి, బట్ స్టిల్ ఒక క్లుప్తంగా చెప్పేస్తాను. తీస్తా వాటర్ ప్రాజెక్ట్ అని, దీన్ని భారతదేశం మేనేజ్ చేయొచ్చు, అందులో తద్వారా వచ్చే 43% భారతదేశం తీసుకుంటుంది, మిగిలిన % బంగ్లాదేశ్కి ఇస్తుంది, మిగిలింది రిజర్వ్ లో పెడుతుంది అని చెప్పి ఒక ప్యాక్ట్ ఒకటి నడిచింది. ఇన్ఫాక్ట్ ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ ఓకే అయిపోయి ఉండుంటే ఇవాళ ఇంత కూడా ఉండేది కాదు. ఆ రోజు మనం డిలే చేసాం, బంగ్లాదేశ్ చైనా సైడ్ వెళ్ళింది, చైనా చాలా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ లోపలికి తీసుకొచ్చింది. మోంగులా పోర్ట్ అని $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ 30 కంపెనీస్ ద్వారా ఇవాళ లోపలికి వస్తున్నా. చైనా కన్నా ఇవాళ బంగ్లాదేశ్ మీద ఉన్నా కూడా అది ఆ రోజు మనం చేసిన తప్పే. ఇలాంటి గొడవలు, ఇలాంటి రోడ్ల మీదకి జనాలు వచ్చి హడావుడి చేస్తున్నారంటే ఖచ్చితంగా సూపర్ పవర్ బ్యాకింగ్ లేనిదే అది జరగదు. అది కన్వీనియంట్ గా షేక్ హసీనా అనే వ్యక్తి కరెక్ట్ టైం కాబట్టి ఎందుకు సైడ్కి వెళ్ళిపోయారు మీరు చెప్పండి? అమెరికా చైనా ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుందా? ఇన్ఫాక్ట్ ఆవిడ దిగిపోయిన తర్వాత ఇవాళ బంగ్లాదేశ్ యాటిట్యూడ్ గానే చర్యలు కానీ చూడండి టువర్డ్స్ ఇండియా. హార్డ్ కోర్ లెఫ్ట్ ఇకో సిస్టమ్ కూడా అమెరికాలో దే నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్ ఇట్. మొహమ్మద్ యూనస్ డైరెక్ట్ అడుగుతున్నారు ఏం నడుస్తుంది మీ దేశంలో అని. ప్లస్ సిలిగురి కారిడార్ మీద మాత్రమే మనం డిపెండ్ అవ్వడం టువర్డ్స్ మయన్మార్ ఏదైనా మనం ఎక్స్పోర్ట్ చేయాలని అది మనం ఆగాలి. బంగ్లాదేశ్ మనం ఒక నెరేటివ్ పంపించాలి, ఒక పర్సెప్షన్ ఇవ్వాలి. మనం కలాదాన్ ఇండియా మయన్మార్ ట్రేడ్ రూట్ అని చెప్పి ఒక రూట్ ఉంది వయా వాటర్. అది ఇన్ఫాక్ట్ ఈ వాటర్ వే ఏదైతే ఉందో అది కానీ బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాదేశ్ అయితే, ఇలా అయినా గ్రేటర్ బంగ్లాదేశ్ చైనా అండర్ లో ఉంటే చైనా తెలుసు కదా మనం ఏం చేస్తాం. డెట్ ట్రాప్ డిప్లొమసీ అని చెప్పి చైనీస్ ఫారెన్ పాలసీ ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేస్తారు. ఫస్ట్ హాస్టల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాగే ఒక ఫ్రెండ్ డబ్బులు ఇచ్చేసి ఇంకా జీవితం అంతా ఆ ఫ్రెండ్ కాదు కదా అతని కుటుంబం మొత్తాన్ని మీ కింద స్లేవ్స్ లో పెట్టేసుకుంటారు. నా డబ్బు నీ దగ్గర ఉంది కదా అని. హంబన్టోటా పోర్ట్ ఇన్ శ్రీలంక మీకు గుర్తుంది కదా. అలాగే పాకిస్తాన్తో కూడా ట్రై చేసింది, కాకపోతే అక్కడ గీక్కున్నా ఏం రాదని చెప్పి ఇవాళ కూడా చైనా కొంచెం డిస్టెన్స్ చేస్తుంది పాకిస్తాన్ నుండి. ఎనీవేస్ ఈ హేట్ ని బంగ్లాదేశ్ లోకి ఫ్యూయల్ చేసి భారతదేశం మీద కుసిగొలిపి తద్వారా వాటర్ మీద కొంచెం గ్రిప్ బంగ్లాదేశ్ తెచ్చుకుంటే ఆ గ్రిప్ ని చైనాకి ఇచ్చేయాల్సి వస్తుంది. చైనా వాంట్స్ టు డూ ఇట్. ఆ వాటర్ వేని భారతదేశానికి ఎట్లా ఆపుదామని చూస్తుంటది. ఇక్కడ చైనీస్ జియో పాలిటిక్స్ అంటే దానికి ఒక సెపరేట్ వీడియో చేయాలి. ఈవెన్ SCO సమ్మిట్ లో కూడా భారతదేశం చైనా భారతదేశాన్ని నీట్ గా వాడుకున్నాయి. మనకు వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు గుంటనక్కలు. అమెరికాకి ఇండియాకు చిన్న రిఫ్ట్ ఉంది వాళ్ళు పసిగట్టారు, ఆ గ్యాప్ నా వదలలేదు. ఇవాళ బంగ్లాదేశ్ దగ్గర అదే గ్యాప్ వాళ్ళకి కనబడుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండడానికి చూస్తారు. మనం ఇంకా అలర్ట్ గా ఉండాలి. మన ఫారెన్ పాలసీ నీడ్స్ టు బి మోర్ ప్రోయాక్టివ్. ఇది అమెరికాతో మనం డీల్ చేస్తున్నట్టు కాదు, ఇది బంగ్లాదేశ్ తో. అండ్ గవర్నమెంట్స్ ఏమేం చేయాలో అయినా మనం ఆడాం, కానీ మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం? మనం కాదు, మన IPL చూస్తాం కదా, ఏ బంగ్లాదేశ్ అయితే మనకి అగేన్స్ట్ గా మనకి విరుద్ధంగా మారుతుందో అదే బంగ్లాదేశ్ మనం చూడడానికి IPL లో పెద్ద పెద్ద టీమ్స్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని కొనడానికి ఎందుకు ముందుకు వస్తున్నాయి? క్రికెట్ ని మీరు కలపొద్దు దీంట్లో అంటారు, కానీ మీరే ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరిని ఫ్యూయల్ చేస్తున్నారు? ఏ దేశానికి డబ్బులు పంపిస్తున్నారు? కంట్రీగా మనం నిలబడాలంటే లెఫ్ట్ రైట్ ఏం కాకుండా యాజ్ కంట్రీ వీ నీడ్ టు స్టాండ్. మన దేశ సమగ్రతకి భంగం కలుగుతున్నప్పుడు ఇక్కడ క్లియర్ గా మనకు విజువల్స్ కనబడుతున్నాయి కదా బంగ్లాదేశ్ లో భారతదేశానికి అగేన్స్ట్ ఏం నడుస్తుందని. అది ఒకటే నేను చెప్దాం అనుకుంటున్నాను అంతే. ఒక్క లైన్ లో చెప్పాలంటే భయపెడితే బెదిరిపోయే బ్యాచ్ కాదు భారతదేశం, నాకు తెలుసుకోవాలి. మిలిటరీగా కాదని నాకు తెలుసు ముందే, బట్ స్టిల్ వీళ్ళు ఎక్కడో వెయిట్ చేస్తారులే, వీళ్ళకి అప్రూవల్ కావాలే, వీళ్ళు అదిలే అనుకుంటారు కదా, స్పెషల్లీ మన నైబర్స్ తో. అందుకనే 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పి బిపిన్ రావత్ గారు అనేవాళ్ళు. నేను మళ్ళీ చెప్తుంటా ఆ లైన్ ని. దానికి మనం సిద్ధంగా ఉండాలి, ప్రోయాక్టివ్ గా ఉండాలి. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. 1996 లో భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్యలో ఒక వాటర్ షేరింగ్ ట్రీటీ జరిగింది. అది ఏ రివర్ కి సంబంధించి జరిగిన ట్రీటీ? అది ఆప్షన్ A ఇస్ తీస్తా రివర్, ఆప్షన్ B ఇస్ గంగా, ఆప్షన్ C ఇస్ మేఘ్నా, ఆప్షన్ D ఇస్ ఫెనీ. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేసి ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి టాపిక్స్ నాకు చేయమని చెప్పి మీరే నన్ను ప్రేరేపిస్తున్నారు. మీరు చేస్తున్న DMసే కారణం. అండ్ ఈ ఛానల్లో ఏ రోజు ఏ వీడియో వచ్చినా కూడా ఆ టాపిక్ మీరే డిసైడ్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద టైట్ నిట్ కమ్యూనిటీ, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి మనకి 2 అదర్ ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నాకంటే వీడియో షేర్ చేయాలంటే ఖచ్చితంగా ఏజుడ్ గ్లోబల్ ఇస్ ఇట్స్ అ గ్రేట్ వే. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? ఆ కొత్త వాళ్ళకి మాత్రం ఒకటే మాట చెప్తున్నాను నేను. మీరు ఆఫీసుల నుంచి కాలేజీల నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీకు ఆఫ్ కోర్స్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మీ ఫ్యామిలీస్ ఉంటాయి, సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి. వాటిలన్నిటితో పాటు ప్రపంచంలో ఏం
ఏం జరుగుతుంది, దానికి ఒక 10 నిమిషాలు కేటాయించాలనుకుంటే నా వీడియోస్ విల్ బి దేర్. మీరు జస్ట్ చేయాల్సింది ఒకటే విషయం, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నా వాయిస్ కి ఇంకా పవర్ ఇవ్వండి. ఇన్ఫాక్ట్ మన వాయిస్ కి 0.00001% వాయిస్ అయినా పర్లేదు, ఇట్ నీడ్స్ టు మ్యాటర్. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. అరావళి మౌంటైన్ రేంజ్ గురించి ఒక వీడియో చాలా మంది చేయమని అడుగుతున్నా, దాని మీద ఒక వీడియో ఉంది, క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గానే తెలుసుకుందాం అనుకున్నా, ఉస్మాన్ హడీ అనేవాడు ఎవడాడు ఏం మాట్లాడాడు భారతదేశం గురించి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.